ఎప్పుడు అన్నం కూర పప్పేనా? అందుకే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. సో నేనైతే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసుకుంటున్నాను. బీన్స్, గ్రీన్, రెడ్, యెల్లో క్యాప్సికమ్, క్యారెట్ ఇట్లా ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే కట్ చేసుకున్న జింజర్ గార్లిక్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా అన్నీ వేసుకోవాలి. మంచిగా కలర్ఫుల్ అయితే కనిపిస్తుంది. సో కొంచెం సేపు అయిన తర్వాత సాల్ట్ వేసి కొంచెం మూత పెట్టి మగ్గించాలి. అవి కుక్ అవ్వగానే నేను రైస్ అయితే వేసేస్తున్నాను. ఈ లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు, ఇంకా బిర్యానీ రైస్ అయితే కూడా బాగుంటుంది. నెక్స్ట్ నేను ఫ్రైడ్ రైస్ మసాలా అయితే వేస్తున్నాను. సో అది ఓన్లీ అది వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది, కానీ నేను కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి కారం, సోయా సాస్, ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను. సో మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ ఇది ఒక హెల్దీ ఆప్షన్ కూడా, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేసుకొని తింటాం కదా మనం. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.